హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ టెంటేటివ్ డేట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఆ టెంటేటివ్ డేట్స్ గురించి, ప్రిపరేషన్, ప్లానింగ్, ప్యాటర్న్ వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెన్ కామన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 4/2024 అని ఫార్మసిస్ట్ ఆర్ఆర్బిలో వచ్చే ఫార్మసిస్ట్ పోస్టులకి నోటిఫికేషన్ 2024 ఆగస్టులో రిలీజ్ అవ్వడం జరిగింది. ఆగస్టు సెప్టెంబర్ వరకు అప్లికేషన్ టైం ఇచ్చారు. చాలా కారణాల వల్ల ఎగ్జామ్ చాలా డిలే అవుతూ వచ్చింది. ఫైనలీ ఈరోజు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. లుక్ ఎట్ ద సర్క్యులర్. ఈ ఆర్ఆర్బి అఫీషియల్ సైట్లోనే నోటీస్ ఏం పెట్టారు అంటే, టెంటేటివ్గా పారామెడికల్ సెన్ కామన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 4/24కి ఎగ్జామినేషన్స్ April 28th to April 30th 3 daysలో జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. సో డేట్ ఫైనల్లీ కన్ఫర్మ్ అయింది. April 28th నుంచి 30th వరకు జరుగుతుంది. నా ఎగ్జామినేషన్కి చాలామంది అప్లై చేసి కొన్ని మంత్స్ సిన్సియర్గానే చదివారు, కానీ డిలే అవడంతో న్యాచురల్గా ఆస్పిరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏం జరుగుతుందంటే, టైం ఎక్కువ అయ్యే కొద్దీ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ చదవడం తక్కువ అవుతూ ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటి నుండి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 35 days టైం ఉంది. 35 days టైం ఈజ్ ఎనఫ్. బిఫోర్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి అర్థం చేసుకుందాం. టోటల్గా ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంటుంది. 100 మార్క్స్లో 70 మార్క్స్ ఫార్మసీ సబ్జెక్టు, 30 జనరల్ పేపర్. ఈ 30 జనరల్ పేపర్లు ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్ 10 మార్క్స్, జనరల్ సైన్స్ 10 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్, ఇలా 30 మార్క్స్కి ఇచ్చారు. ఓవరాల్గా 100 మార్క్స్ ఉంటుంది. టైం మాత్రం 90 minutes. అండర్స్టాండ్ దిస్. 100 questions, టైం 90 minutes, 1.5 hour. కరెక్ట్గా ఆన్సర్ చేసిన దానికి 1 మార్కు, తప్పు ఆన్సర్ చేస్తే 1/3 నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది. నా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏం చెప్పారంటే, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 40%, ఓబీసీ ఎస్సీకి 30%, ఎస్టీకి 25% అని పెట్టారు. నా అండర్స్టాండ్ దిస్. క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన వాళ్ళని మాత్రమే పోస్ట్కి కన్సిడర్ చేస్తారు. ఇది కట్ ఆఫ్ కాదు. కట్ ఆఫ్ అనేది వేరే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే 100 మార్క్స్కి ఓపెన్ కేటగిరీలో 45 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఆ జోన్లో ఉన్న పోస్టులు బట్టి టాప్లో ఎవరు వచ్చారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ ఆ జోన్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎవరికి రాకపోతే ఎవరిని సెలెక్ట్ చేయరు. ఇది రూల్. క్వాలిఫైయింగ్ వేరు, కట్ ఆఫ్ వేరు. కట్ ఆఫ్ కూడా మళ్ళీ జోనల్ వైజ్గా కట్ ఆఫ్స్ మారిపోతూ ఉంటాయి. చాలా జోన్స్ ఇచ్చారు. సికింద్రాబాద్ జోన్ అని, కలకత్తా జోన్ అని, బెంగళూరు, చెన్నై, ఇలా జోన్స్ ఇచ్చారు. ప్రతి జోన్కి కట్ ఆఫ్ మారిపోతుంది. మళ్ళీ మీ టార్గెట్ ఏమై ఉండాలంటే ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ దాటేటట్టు చూసుకోవాలి. నా అండర్స్టాండ్ దిస్. మనకి ఫార్మసిస్ట్ పోస్టులు స్టేట్ లెవెల్ అవుతాయి, సెంట్రల్ లెవెల్ అవుతాయి. రీసెంట్గా 2024 నవంబర్లో MHSRB తెలంగాణ స్టేట్లో ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. నార్మల్గా స్టేట్ లెవెల్ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కొంతవరకు ఈజీగా ఉంటాయి. సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ మాత్రం టఫ్గా ఉంటాయి. రెండిటికి లెవెల్ డిప్లొమా ఇన్ ఫార్మసీ లెవెల్ అనే చెప్తారు, కానీ ఎగ్జామ్ స్టాండర్డ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుందో చెప్తాను, అర్థం చేసుకోండి. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ముందు మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుందో అర్థమైతే ప్రిపరేషన్ ఈజీగా జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ థింగ్, మెజారిటీ క్వశ్చన్స్ మన స్టేట్ లెవెల్లో ఎప్పుడు కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. బేసిక్ లెవెల్ అంటే బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం ఒక స్టూడెంట్ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు 6 levels ఉంటాయి. అన్నిటికన్నా లీస్ట్ లెవెల్ ఇస్ రిమెంబరింగ్, అంటే గుర్తుపెట్టుకోవడం. మనం బీఫామ్ కానీ ఏ ఎగ్జామ్స్ అయినా కానీ మనకు స్కూలింగ్ నుంచి గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేసి పాస్ అయిపోతూ ఉంటాం, డిస్టింక్షన్లు అన్నీ వస్తుంటాయి. అది రిమెంబరింగ్ లెవెల్. దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఈజ్ అండర్స్టాండింగ్ లెవెల్. దానికన్నా పై లెవెల్ అప్లై లెవెల్. ఇంకా 3 levels ఉన్నాయి. కానీ అండర్స్టాండింగ్, అప్లై గురించి ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా అండర్స్టాండింగ్, అప్లై లెవెల్లో ఉంటాయి. అంటే రిమెంబరింగ్ లెవెల్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. రిమెంబరింగ్ లెవెల్ అంటే ఇప్పుడు మీకు డైరెక్ట్గా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ NSAID అని అన్నారు అనుకోండి, మీరు NSAID క్లాసిఫికేషన్ గుర్తుంటే ఆన్సర్ రాసేస్తారు. అది రిమెంబరింగ్ లెవెల్, బేసిక్ లెవెల్. అది అండర్స్టాండింగ్, అప్లై ఇంకా కొంచెం పైకి వెళ్తాయి. అండర్స్టాండింగ్, అప్లై అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మే ఇన్హిబిట్ సైక్లాక్సినేజ్ ఎంజైమ్ అని అడిగారు అనుకోండి, మెకానిజం అర్థం చేసుకుని దానికి ఆన్సర్ చేయగలడం అండర్స్టాండింగ్. అది లెవెల్. అప్లై లెవెల్ అంటే కాక్సిబ్స్ మే బిలాంగ్ టు విచ్ క్లాస్ అని అడగడం అనమాట. అంటే ఆ కాక్సిబ్స్ అనే ఎండ్ ఉండేవన్నీ కూడా COX-2ని ఇన్హిబిట్ చేస్తే సిలికాక్సిబ్, రోఫికాక్సిబ్ ఇవన్నీను అవి NSAIDస్కే వస్తాయని చెప్పి అప్లై చేయడం, మనకు ఉన్న నాలెడ్జ్ని అప్లై చేయడం, అది అప్లికేషన్ లెవెల్ అని. ఇంకా పైన లెవెల్స్ కూడా ఉన్నాయి. అనలైజ్, ఇవాల్యుయేట్, క్రియేట్ అని. అనలైజ్ అనేది ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్లో వస్తుంది అనమాట. నా అండర్స్టాండ్ దిస్. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఎప్పుడు రిమెంబరింగ్ లెవెల్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అంటే స్టేట్ లెవెల్లో కూడా అండర్స్టాండింగ్, అప్లై లెవెల్ ఇస్తారు, కానీ రిమెంబరింగ్ లెవెల్ ఎక్కువ ఇస్తారు. సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా అండర్స్టాండింగ్, అప్లై లెవెల్ ఎక్కువ ఉంటాయి. అందుకు అవి కొంచెం టఫ్గా ఉంటాయి. లెవెల్ డిప్లొమానే ఇస్తారు, కానీ ఇది ప్రాబ్లం అన్నమాట.
నౌ యాజ్ ఐ టోల్డ్ యూ 70 మార్క్స్ సబ్జెక్టు, 30 మార్క్స్ జనరల్ పేపర్. ఈ 70 మార్క్స్ సబ్జెక్ట్లో మీరు ఆ సెన్ నోటిఫికేషన్ కానీ చూసినట్టయితే 37 సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ టాపిక్స్, సబ్జెక్ట్స్. సో మీరు ఇప్పుడు సిలబస్ కాపీ ముందు పెట్టుకొని అంతా చదువుతానంటే ఇట్ విల్ నాట్ ఎండ్. 4 years సబ్జెక్ట్ అది. సో నా సజెషన్ ఏమి అంటే, మీరు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి, ఫార్మకాలజీ, అనాటమీ ఫిజియాలజీ, ఫార్మస్యూటిక్స్, కెమిస్ట్రీ రిలేటెడ్. అంటే 2015-19 పేపర్స్ అనలైజ్ చేస్తే వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. అనాటమీ ఫిజియాలజీ బాగా ఫోకస్ చేస్తున్నారు, ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ, కెమిస్ట్రీ అంటే మీకు బయోకెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ ఇవన్నీ వస్తున్నాయి. సో ఈ 4 ఫోకస్ చేయండి. ఫోకస్ చేసేటప్పుడు ప్రాపర్గా కరెక్ట్గా చదవగలగాలి. అంటే ఒక ప్లాన్ ఉండాలి. 35 days టైం ఉంది. 35 daysలో ఈ సబ్జెక్ట్స్ నేను చదవాలి. ఎంతవరకు చదవాలి? ఊరికూరినే చదవడం కాదు, కొంచెము రిమెంబర్ తర్వాత అండర్స్టాండింగ్, అప్లై లెవెల్కి వెళ్ళగలిగేటట్టు చూసుకుంటే అడ్వాంటేజ్. మీ గోల్ ఏమై ఉండాలంటే 100కి మినిమం క్వాలిఫై అవ్వాలి, 40 మార్క్స్ తెచ్చుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే నెగిటివ్ మార్క్స్ని చూసుకోకుండా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేస్తుంటారు. దట్ ఈస్ టూ బ్యాడ్. అంటే ఎలా ఆలోచించాలి అంటే, మీరు 3 questions రాంగ్ చేస్తే 1 mark పోతుంది. అలా కాదు ఆలోచించాల్సింది. 3 questions కరెక్ట్గా చేస్తుంటే 1 to 3 marks వచ్చి, ఆ 3 తప్పవడం ఇంకొక మార్క్స్ పోయిందంటే టోటల్గా యూఆర్ లూజింగ్ 4 marks అని ఆలోచించారు. అండర్స్టాండ్ దిస్. నెగిటివ్ అంటే ఓన్లీ 1/3 అని ఆలోచించకండి. మీరు చేసుకోే కొద్దీ చాలా మార్క్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఈ 4 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి. 4 సబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఆదర్శ బ్యాచ్ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళకి నేను ఆల్రెడీ ఒక 25 ఎగ్జామ్స్ కండక్ట్ చేశాను. ఆ ఎగ్జామ్స్ అనలైజ్ చేయండి, రివైజ్ చేయండి. మీకు ఒక రకమైన అండర్స్టాండింగ్ వస్తుంది, అప్లికేషన్ లెవెల్కి వెళ్తారు. దట్ విల్ బి వెరీ యూస్ఫుల్, రైట్? మిగతా వాళ్ళందరూ ఏం చేయాలంటే, నేను ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను ఎగ్జామ్ వచ్చినంత వరకు, క్వశ్చన్స్ అన్ని అనలైజ్ చేసి. బట్ యూ నీడ్ టు గివ్ యువర్ ప్రిపరేషన్. ఫార్మకాలజీలో క్లాసిఫికేషన్స్ అన్నీ చదువుకోవాలి. ఫార్మస్యూటిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, స్టెరిలైజేషన్ అని కానీ, ఇన్కంపాటబిలిటీ అని కానీ, టాబ్లెట్స్, క్యాప్సూల్స్, లిక్విడ్ ఆరల్స్ అని, ఇవన్నీ కంప్లీట్గా చదువుకోవాలి. నా అనాటమీ ఫిజియాలజీలో సిస్టమ్స్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్, వీటి నుంచి క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి, అవి చదువుకోవాలి. కెమిస్ట్రీ రిలేటెడ్ ఇట్స్ వెరీ జనరల్ ఓవర్వ్యూ. సో మళ్ళీ మీరు సిలబస్ అంతా పెట్టుకొని ప్రతి ఒక్క టాపిక్ చదవడం కాకుండా ఓవరాల్గా ఒక ఐడియా వచ్చేటట్టు చదవగలిగారు, రైట్? సో ఇది ఈ 3 అర్థం చేసుకోండి. రిమెంబరింగ్ ఇస్ బేసిక్ లెవెల్, మనం బై హార్ట్ చేసి గుర్తుంచుకోవడం, అండర్స్టాండ్ చేసుకోవడం, కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి, అప్లై చేయడం. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో టాపిక్స్ వస్తాయి, ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం, వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని అప్లై చేస్తాం కాన్సెప్ట్, అది అప్లికేషన్ లెవెల్ అనమాట. నా జనరల్ పేపర్లో కూడా అర్థమెటిక్, రీజనింగ్కి 10 marks కలిపి, అంటే క్వాంట్ వెర్బల్. జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అని ఉన్నాయి. జనరల్ సైన్స్ అంటే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. స్కూల్ బుక్స్లో వచ్చే ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివితే సరిపోతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలో వచ్చే జనరల్ టాపిక్స్ అంటే న్యూటన్ థర్డ్ లా గురించి కానీ, జనరల్గా ఇప్పుడు అటామిక్ టేబుల్లో కొన్ని ఎలిమెంట్స్ గురించి కానీ, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇది జనరల్ సైన్స్. జనరల్ అవేర్నెస్ ఈజ్ అబౌట్ కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. అగైన్ అవన్నీ కొంచెం మీరు బుక్స్ పట్టుకొని కూర్చుంటే అంటే ఇట్ విల్ నెవర్ ఎండ్. యూ నీడ్ టు బి స్మార్ట్ ఇనఫ్. అంటే ఏం చదువుకోవాలో ఆలోచించి, లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఆర్ ఇంపార్టెంట్. అంటే ఐ వుడ్ సే లాస్ట్ జూలై నుంచి ఇప్పుడు ఈ మార్చ్ వరకు కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి, అది ఇంపార్టెంట్ అన్నమాట. సో డోంట్ వరీ, మోస్ట్లీ రెగ్యులర్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఎగ్జామ్ అయినంత వరకు. ఏ రకమైన డౌట్ వచ్చినా లీవ్ ఏ మెసేజ్ ఇన్ ద కామెంట్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఆల్ ది బెస్ట్, గివ్ యువర్ బెస్ట్.